సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. సొంత పార్టీ నేతలు కార్యకర్తలే ముఖ్యమంత్రికి ఝలకిచ్చారు. ములుగు మండలం బండతిమ్మాయిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కోకాకోలా కూల్ డ్రింక్ పరిశ్రమ ప్రారంభానికి వెళ్లిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ తో హోరెత్తించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి ఇతర ముఖ్య నేతలకు పరిశ్రమలోకి అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ శ్రేణులు అనుచరులతో కలిసి నర్సారెడ్డి గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగచారి అందిస్తారు. చారి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి విభేదాలు పలుకలు బయటపడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే ఈ రోజు ఆయన ములుగు మండలం బండతిమ్మాయిపల్లిలోని ఒక ప్రైవేటు పరిశ్రమ, అది కోకాకోలా కూల్ డ్రింక్ తయారు చేసేటువంటి పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎలాంటి సమాచారం లేదు. మరీ ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి కూడా ఇక్కడికి సమాచారం లేదు, రమ్మని కనీసం ఆహ్వానం కూడా అందలేదు. ఈ నేపథ్యంలో అక్కడికి ఈ నాయకులంతా కూడా తూముకుంట నర్సారెడ్డి నేతృత్వంలో నాయకులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అక్కడ గేటు వద్ద నిలబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో 3:03 ప్రాంతంలో అక్కడికి రేవంత్ రెడ్డి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చి నేరుగా ఆయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు జర్నలిస్టులను, మీడియాను కూడా లోపలికి అనుమతించకుండా గేటు బయటనే నిలిపివేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి సంబంధించిన నాయకులు అట్లాగే ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంలో కూడా కనీసం తమకు ఆహ్వానం అందలేదు, మమ్మల్ని లోపలికి పంపకపోవడం ఏమిటని చెప్పి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తుమ్మకట్ట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గేటు ముందర బైఠాయించి ఆందోళన చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. కొద్దిసేపటి తర్వాత పోలీసులు వాళ్ళందరినీ వారించి మళ్ళీ కొంత నచ్చజెప్పి పంపించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం లేని, ఒక పద్ధతి కానీ లేదన్నది దీన్ని బట్టి స్పష్టమైపోయింది ప్రత్యూష. రైట్ చారి, థ్యాంక్ యూ.